నమస్తే, వెల్కమ్ టు హైపర్ న్యూస్. వాకాడు మండల పరిధిలోని తీర ప్రాంత మత్స్యకారులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ సముద్ర ముఖద్వారం పూడికతీతకు 90 కోట్ల రూపాయల నిధులు బడ్జెట్లో కేటాయించడం అభినందనీయమని, అందుకు కృషి చేసిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వాకాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రమైన వాకాడు గ్రామంలోని ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో మత్స్యకారులు మరియు ఎన్డీఏ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. వాకాడు గ్రామంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఎన్డీఏ కూటమి నాయకులు మరియు మత్స్యకారులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించిన అనంతరం వాకాడు మండల టీడీపీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, నారా లోకేష్ బాబు గూడూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర నిర్వహించిన సందర్భంగా చిట్టమూరులో వాకాడు మండల పరిధిలోని మత్స్యకారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా మత్స్యకారులు సముద్రం ముఖద్వారాలు పూడికతీత పనులు చేపట్టాలని ఆయనకు తెలపడం జరిగిందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలో వాకాడు మండల పరిధిలో సముద్రం ముఖద్వారం పూడికతీత పనులకు నిధులు మంజూరు చేస్తూ బడ్జెట్లో కేటాయించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇదే విధంగా మత్స్యకారులు తమిళనాడు రాష్ట్రానికి చెందిన మత్స్యకారులతో ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ప్రకటించడం, మన అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలనే ప్రకటించడం మన మండలానికి కానీ మత్స్యకారు కుటుంబాలకు కానీ చాలా సంతోషదాయకం. ఎందుకంటే యువగల పాదయాత్రలో ప్రత్యేకంగా మన వాకాడు మండలానికి సంబంధించి బెస్త కమిటీని మొత్తాన్ని చిట్టమూరులో మీటింగ్ ఏర్పాటు చేసి యువగలంలో మన యువ నాయకుడు నారా లోకేష్ గారు వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ రోజు మెయిన్ సమస్య మహద్వారాలు, రెండోది వచ్చి మన పాండిచ్చేరి నుంచి కన్యాకుమారి నుంచి పెద్ద పెద్ద బోట్లు వచ్చి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల అది కూడా అరికట్టాలని కోరారు. అది కూడా త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నాము. జరుపుతారు కూడా, బయట నుంచి ఎవరిని రానియకుండా. మన వాళ్ళకి కూడా సబ్సిడీలో పెద్ద బోట్లు ఇచ్చేదానికి గవర్నమెంట్ ముందుకు వస్తుంది. ఈ మధ్యనే మన కమిషనర్ గారు కూడా తూబిలపాలెం వచ్చినప్పుడు చెప్పాడు, హామీ ఇచ్చున్నారు. అది కూడా తొందరలో జరుగుతుంది. ఈ మొగద్దాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే తెలుగుదేశం ప్రభుత్వం చేసే మొట్టమొదటి పని. డిసెంబర్ 14వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో గూడూరు కోర్టు భవనాల సముదాయం నుండి అత్యధిక సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యే విధంగా పోలీస్ శాఖ అధికారులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు సహకరించాలని జూనియర్ ప్రిన్సిపల్ జడ్జి సులోచన రాణి ఆదేశించారు. గూడూరు పట్టణంలోని కోర్టు భవనాల సముదాయంలో పోలీస్ శాఖ అధికారులు మరియు న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో ఆమె సమావేశం నిర్వహించారు. కోఆపరేషన్తో ఖచ్చితంగా మన ఫస్ట్ ప్లేస్లో నిలవాలని కోరుకుంటూ ఈరోజు మాకు మేడం గారు టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ అవ్వడానికి ప్రయత్నిస్తామని సభాముఖంగా తెలియపరచుకుంటున్నాం. థ్యాంక్ యూ. రైతులు మరియు కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 26వ తేదీన జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ, విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈ నెల 25వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, ఆ సమావేశంలో తీర్మానించిన విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యాచరణ ఉంటుందని తెలిపారు. స్మార్ట్ మీటర్ల పేరుతో రైతులను మోసం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకూడదని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని సిపిఐ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. ఇవాళ వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి మీరు ఎవరైనా సరే మీటర్ల జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు చేయమని చెప్పేసి ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి, రైతులకు సంబంధించి 3 లక్షల కోట్ల రూపాయలు ఒక బడ్జెట్లో కేటాయించాలని చెప్పి, రైతుల్లో ఉండేటువంటి ఆందోళన పరిష్కారం చేయాలని చెప్పేసి గిట్టుబాటు ధరలకు కావచ్చు అనేకమైనటువంటి అంశాలు, కార్మిక వర్గానికి లేబర్ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి,
వ్యవసాయ కార్మిక సంబంధించినటువంటి ఉపాధి హామీ పనులు మెరుగుపరచాలని చెప్పేసి వీటిపైన ఈ నెల 26వ తారీఖున రైతులు కార్మిక వర్గం మొత్తం కూడా కలిసి కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించాం. ఈ ధర్నాను కూడా జయప్రదం చేయాలని చెప్పేసి విద్యుత్ ఛార్జీలపైన కూడా ఈ నెల 25వ తారీఖున మొత్తం అన్ని రాజకీయ పార్టీలు పిలిపించి రౌండ్ టేబుల్ సమావేశం వేసి కార్యాచరణ రూపకల్పన చేస్తాం. విద్యుత్ పోరాటం మరొకసారి ఉధృతం చేయడానికి కమ్యూనిస్టు పార్టీ కంకణ కట్టుకొని అన్ని రాజకీయ పార్టీలను ఒక వేదిక మీద తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తాం. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న వాకాడు మండలంలోని దుగరాజపట్నం వద్ద పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాలని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. వాయిస్ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద దుగరాజపట్నం పోర్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ దుగరాజపట్నం పోర్టు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర పునర్విభజన వైపు చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయడంలో ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గూడూరు విశాఖపట్నం లాగా కావాలనంటే దుగరాజపట్నం అవసరం. గూడూరు విశాఖపట్నం చెన్నై లాగా కావాలంటే దుగరాజపట్నం అవసరం. అందుకొరకే కాంగ్రెస్ పార్టీ దుగరాజపట్నం ఓడ రేవును విభజన చట్టంలో పెట్టింది. పోలవరాన్ని ఎట్లా పెట్టారో అలాగే విభజన చట్టంలో దుగరాజపట్నం ఓడ రేవు నిర్మాణాన్ని పూర్తి చేయాలని పెట్టడం జరిగింది. పార్లమెంటు ఆమోదముద్ర వేసింది, రాష్ట్రపతి ఆమోదముద్ర వేసింది. దీన్ని ఆపారు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆపాడు. 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణపట్నం పోర్టు ఆయనకు దగ్గర బంధువు, ఆయన పేరేదో మర్చిపోయాను, మా ఇంటి పేరే వాళ్ళది కూడా. మరి చింతా విశ్వేశ్వరరావు సహాయం చేసేదానికి కొరకుగా చంద్రబాబు నాయుడు ఒక జాబు రాశాడు నితిన్ గడ్కరీకి. దుగరాజపట్నం పోర్టు వద్దు, గూడూరు పట్టణం ఏమైనా పర్వాలేదు, మరి మా బంధువుకు సహాయం చేయమని ఆయన జాబు రాశాడు. జాబ్ ఆడుంది. చంద్రబాబు నాయుడు మాట్లాడితే పోలవరాన్ని గురించి మాట్లాడతాడు, రెండోది అమరావతిని గురించి మాట్లాడతాడు. అమరావతి ఒక రాజధాని నగరం పూర్తి చేయాలంటే 100 సంవత్సరాలు పడుతుంది. మరి ఢిల్లీ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి దక్షిణమాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి కర్మకళ సంచాతులు జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ స్వామి విచ్చేశారు. వారిని శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీరెడ్డి గారు, శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి గారు సంయుక్తంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు.
మీరు వచ్చండి సార్. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలో భారీగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. విన్నమాల అండర్ బ్రిడ్జ్ సమీపంలో లారీ గుంటలో పడి కట్టలు తెగిపోవడంతో మరమ్మతులకు గురై రోడ్డుపై నిలిచిపోవడంతో జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. NH-16 జాతీయ రహదారిపై ఇరువైపులా సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. పోలీసులు ట్రాఫిక్ నియంత్రించే చర్యలు చేపట్టారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలయనాథ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు, పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. అనంతరం నరకాసురుడు దగ్ధం కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దీపావళి అనంతరం వచ్చే కార్తీక పౌర్ణమి రోజున నరకాసురుడి గృహ దగ్ధ కార్యక్రమం పురాతన కొన్ని వైష్ణవాలయాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ గూడూరు పట్టణంలోని శ్రీ అలయనాథ స్వామి దేవస్థానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నరకాసురుడి గృహాన్ని దగ్ధం చేశారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా పాదర్తి ప్రసాద్, సుప్రజ కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో కొలువై ఉన్న గూడూరు గ్రామ దేవత శ్రీ నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా వైభవంగా అమ్మవారి పల్లకి సేవ ప్రాకార ఉత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో దేవస్థానం ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివపార్వతులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ధ్వజస్తంభంపై కార్తీక దీపాన్ని నిలిపారు. భక్తులు ఉదయం నుండి ఉపవాస దీక్షలు చేపట్టి ఆలయంలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక భక్తులతో శివాలయం కిక్కిరిసింది.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న సాయిబాబా మందిరంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. దేవస్థానం ప్రాంగణంలో వివిధ రకాల ఆకృతులలో కార్తీక దీపాలను అందంగా మహిళలు వెలిగించారు. వేద పండితుల ఆధ్వర్యంలో దేవస్థానంలో ఆకాశ దీప దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం సాయిబాబాకు వివిధ రకాల పుష్పాలతో పుష్పాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రోహిణి, డాక్టర్ జనార్దన్ రెడ్డి, ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. दीपेन साक्षिते सर्वं आकाशदीपं नमोस्तुते दीपं ज्योति परब्रह्मा दीपं सर्वतमोपहं दीपेन साक्षिते सर्वं नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर नमः पार्वतीपतये हर हर महादेव సైదాపురం మండలంలోని తురిమిర్ల గ్రామంలోని పనసారెడ్డిపల్లి రోడ్డులో ఉన్న శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు 365 కార్తీక దీపాలను వెలిగించి హరహర శంభో శంకర నామాలతో స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా కలిచేడులోని షిరిడి సాయి మందిరంలో భక్తులు శివభజన చేసి స్వామివారి శివలింగం మాదిరిగా దీపారాధనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై చిల్లకూరు మండల పరిధిలోని కోటా క్రాస్ రోడ్ వద్ద కడప జిల్లాకు చెందిన జగన్మోహన్ రెడ్డి అనే యువకుడు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని కారు అతన్ని ఢీకొంది. గాయపడిన జగన్మోహన్ రెడ్డిని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అత్యవసర చికిత్స నిమిత్తం అతన్ని నెల్లూరుకు తరలించారు. అంత చెయ్యి లెఫ్ట్ సైడ్ చొక్కా కూడా దిగుతుంది అదే అదే కావాలి వీడియో చేస్తాను బ్లడ్ లెఫ్ట్ లెఫ్ట్ ఏం లేదు చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలోని అల్లిపురం గిరిజన కాలనీకి చెందిన ఇద్దరు గిరిజన బాలురు ప్రమాదవశాత్తు సొన కాలువలో పడి మృతి చెందిన సంఘటన శనివారం వెలుగు చూసింది. దీంతో గిరిజన కాలనీలో విషాదం నెలకొంది. చిల్లకూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాబు